వినయ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. ఇప్పుడు నిన్న చూసినట్లయితే రెసిడెన్షియాలో వచ్చేసి వి5 న్యూస్ కెమెరామెన్‌ని మరి రిపోర్టర్‌ని కూడా అడ్డుకోవడం జరిగింది. కెమెరామెన్ వచ్చేసి గట్టిగా కొట్టడం జరిగింది. దాని గురించి మరి మీరు రక్షాదళంలో ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ గురించి? అన్న ఇది నిజంగా కూడా హర్షించిన విషయం కూడా కాదు. ఎందుకంటే రెజొనెన్స్కి ఇట్లాంటి దాడులు కొత్త కూడా కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను పూర్వ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చాలా ధర్నాలు పోరాటాలు కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళ తీరు మారదు. నిన్న ఏదైతే జరిగిందో నిజంగా బాధాకరం. అట్లాంటి సంఘటనలు జరగకూడదు. విద్యాలయాల్లో సంఘటనలు మాత్రం జరగకూడదు. దాన్ని అందరం కూడా ఖండిస్తున్నాము. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. మేము కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రెజొనెన్స్ అనే ఒక సంస్థ మాదాపూర్లో ఎటువంటి అనుమతులు లేకుండా మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, మాకేమవుతుందిలే, వస్తే ఎవరన్నా వస్తే కూడా పైసలతో మేనేజ్ చేస్తామనే మనీ మేనేజ్మెంట్తో చెలగాట ఆడుతున్న సంస్థ. మేము దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. నిన్న ఇష్యూని ఖచ్చితంగా మేము డిఐఓ గారు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇటువంటి దాడులను ఉపేక్షించే పరిస్థితి అయితే లేదన్న, అది ఎవరు కూడా హర్షించరు. మీడియా పర్సన్ పైన ఇట్లా చేంజ్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి మీడియా పైన కూడా ఇలాంటి ఇప్పుడు మిగతా కాలేజీలు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా కాలేజీల మీద కూడా మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నంలో ఒక భాగంగానే మేము రెసిడెన్సీకి వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి రెసిడెన్సీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి రామకృష్ణ గారు మరి ఒక కెమెరామెన్ పైన కిందేసి తొక్కడం, తల్లడం అనేది ఎంతవరకు సమంజసం? మరి ఇటువంటి వాటిని మీరు ఏ విధంగా మీరు భవిష్యత్ తరాలకు, ఇప్పుడు ఒక విద్యా సంస్థ అనేది భవిష్యత్ తరాలకు పునాది. అలాంటి విద్యా సంస్థల్లోనే ఒక కెమెరామెన్ ఇట్లా అందులో ఉన్న లూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నటువంటి కెమెరామెన్ కావచ్చు, అటువంటి ఒక రిపోర్టర్ కూడా కావచ్చు, వాళ్ళని బయట తీసే ప్రయత్నంలో ఉన్న వారిని చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? దీనిపైన మీరు ఏ విధంగా మీరు ఖండిస్తున్నారని మీ సంఘాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 100% అన్న ఇటువంటి ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. నేను చాలా సందర్భాల్లో ఎవరైతే రెజొనెన్స్ వ్యవస్థాపకుడు ఉన్నాడు పూర్ణ అనేది సెన్స్లెస్. ఈ నెలకి దుబాయ్ పోయేటోడు, బ్యాంకాక్ పోయేటోడు ఇవాళ కాలేజీలు పెట్టి మాదాపూర్లో కోట్లు గడిస్తున్నాడు. మా దుబాయ్ పోయేటోడు, బ్యాంకాక్ పోయేటోడు విద్యాలయాలు ఏం నడుపుతాడన్న? రౌడీలను పెట్టి గుండాగిరి చేయడం తప్ప పూర్ణ అనే వ్యక్తికి ఏమీ తెలియదు. అసలు రెజొనెన్స్ చరిత్ర చెప్పాలంటే వాస్తవంగా చెప్తున్నా, ఇలా మాదాపూర్లో రెజొనెన్స్ ఎస్టాబ్లిష్ చేసి 11 కాలేజీలు పెట్టినారు. ఒక్క కాలేజ్కి పర్మిషన్ ఉండదు. మమ్మల్ని వాళ్ళ ధైర్యం ఏంటంటే మమ్మల్ని ఎవడేం చేస్తాడు, ఎవరు వచ్చినా మనీతో కొంటామని ధీమాతో పోతున్నారు తప్ప అది ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు, అది హర్షించదు. ఏ ఆర్గనైజేషన్ కూడా దానికి సపోర్ట్గా నిలబడదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే రెజొనెన్స్ చైర్మన్ పూర్ణ గారు ఉన్నారో ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఎక్కడో కోటాలో ర్యాంక్స్ వస్తాయి వాళ్ళకి, ఆ ర్యాంక్స్ని తీసుకొచ్చి మాదాపూర్లో పోర్ట్రే చేస్తూ సోషల్ మీడియాలో వీరంగం చేస్తారు. రెజొనెన్స్ ప్రపంచం అనేది వాళ్ళు ఎలగబెట్టింది లేదు, వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఒక 3-4 గుండాలను పెట్టుకున్నాడు కాలేజ్లో, వాళ్ళతో కాలేజ్ నడిపిస్తారు. అందరు కూడా మళ్ళీ ఎవరో కాదండి, అందరు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే. నేను అనేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు చిలగాడం ఆడడం అనేది పెద్ద తప్పు. దాన్ని ప్రశ్నించే వ్యక్తులపైన కూడా దాడి చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెజొనెన్స్ సంస్థ బుద్ధి చెప్తాం. ఇప్పటికన్నా రెజొనెన్స్ సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పాలి, బయటికి రావాలి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఈ ఇష్యూని ఎంత దూరం అనేది తీసుకుపోతాం. ఇప్పటికైనా మేము బుద్ధి మార్చుకోండి. పూర్ణ నీ పద్ధతులు మార్చుకో. ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే మోనోపోలీలాగా బిహేవ్ చేస్తున్నావు, నన్ను ఎవడేం చేస్తున్నావు, నన్ను ధీమాగా పోతున్నావు. నీ చరిత్ర మొత్తం మా దగ్గర ఉన్నది. రెజొనెన్స్ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ దగ్గర పనిచేసే గుమాస్తాల చరిత్ర ఏంది కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల నీకే అర్థమవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం.